Hi students, Unit 5 next topic Euler's method. First Taylor series, second the Picard's method, third Euler's method. Euler's method చూడండమ్మా, Picard's మెథడ్లో ఉన్న ఫార్ములా బేస్ చేసుకునే ఉంటుంది. ఇది కూడా దీంట్లో జస్ట్ చిన్న సింప్లిఫికేషన్స్, చిన్నగా డిఫరెన్స్ ఉంటుంది. The oldest and simplest method was derived by Euler. అంటే మనం ఏంటది న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్షియల్ ఫార్ములాలో ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ ఫార్ములాలో నేర్చుకున్నాం కదా, సేమ్ అలానే అది యూజ్ చేసుకుని అండ్ పికార్స్ మెథడ్లో y1 ఈక్వల్ టు y0 ప్లస్ ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ y0 dx ఈ రెండిటి నుంచి డెరైవ్ చేసిందే యూలర్స్ మెథడ్ అమ్మ. ఇలా చూసుకుంటాం చూడండి. కన్సిడర్ ద ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ y డాష్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై విత్ y ఈక్వల్ టు y0 వెన్ x ఈక్వల్ టు x0 ఇనీషియల్ కండిషన్. దాని ఈక్వేషన్ 1 అనుకుంటాం. వీ విష్ టు సాల్వ్ ఈక్వేషన్ 1 ఫర్ వాల్యూస్ ఆఫ్ y ఎట్ x ఈక్వల్ టు xi వేర్ xi ఈక్వల్ టు x0 ప్లస్ i ఈక్వల్ టు 1 2 and so on. Suppose x1 equal to value ఎంత అంట x0 plus h, x2 equal to x0 plus 2h, x3 equal to x0 plus 3h. ఓకేనా? ఈ x వాల్యూస్ని ఇలా డిరైవ్ చేసుకుంటాం. y అనేది ఇవి. x1 వాల్యూ y డాష్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, x0 y0 ఇక్కడ వేసుకుంటాం. ఓకేనా? y2 అంటే సెకండ్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలంటే f ఆఫ్ x2 y2, ఇక్కడ x2 వస్తుంది. y డాష్ చేస్తే x0 y0, y1 చేస్తే y1 చేసుకుంటేనే x0 y0 కదమ్మా. నెక్స్ట్ y2 చేసుకుంటే f ఆఫ్ x1 y1, ఈ x1 ఇక్కడ y1, అలాంటివన్నీ ఇలా యూజ్ చేసుకుంటాం. దాన్ని మీకు సమ్ చేస్తే అర్థమవుతుంది. ఇంటిగ్రేటింగ్ ఈక్వేషన్ 1 వీ గెట్ y1 ఈక్వల్ టు y0 ప్లస్ ఇంటిగ్రల్ x0 టు x ఎఫ్ ఆఫ్ x కామా y dx. ఇది ఎక్కడ నేర్చుకున్నాం మనం? పికాస్ మెథడ్లో నేర్చుకున్నాం ఈ ఫార్ములా అనేది. దీన్ని అండ్ న్యూటన్స్ దాన్ని కూడా ఎలా డిరైవ్ చేసుకుందాం, ఆ రెండింటి నుంచి యూలర్స్ మెథడ్ ఎలా డిరైవ్ చేసుకున్నామంట. ఎఫ్ ఆఫ్ x కామా y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x0 కామా y0 ఇన్ ద రేంజ్ x0 లెస్ దాన్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x1 వరకు, x0 నుంచి x1 వరకు రేంజ్ తీసుకున్నప్పుడు ఫంక్షన్ ఏది x0 టు x1 ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ y0 dx. ఓకేనా? నెక్స్ట్ y0 ప్లస్ దానికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది? అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా, x1 మైనస్ x0 ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 y0. ఈ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ అప్లై చేశాక వచ్చింది ఇది. x1 మైనస్ x0 అంటే హెచ్ కదా, అవునా? దాన్ని హెచ్ కింద రాసుకుంటాం, డిఫరెన్స్ కదా. y1 ఈక్వల్ టు y0 ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 y0. నెక్స్ట్ y2 ఈక్వల్ టు ఏమవుతుందంట, నెక్స్ట్ సిమిలర్లీ ద రేంజ్, ఇక్కడ రేంజ్ x0 నుంచి x1 తీసుకున్నాం. నెక్స్ట్ x1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x2 అయితే అప్పుడు రేంజ్ ఎలా ఉంటుంది? y1 ఈక్వల్ టు y0 ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 y0 అనేది రేంజ్ x0 నుంచి x1 వరకు. అదే x1 నుంచి x0 అయితే y2 ఈక్వల్ టు y1 ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 y1 అవుతుంది, అవునా? y3 అంటే y2 ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ x2 y2 అండ్ సో ఆన్. yn ఈక్వల్ టు yn మైనస్ 1 ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ xn మైనస్ 1 yn మైనస్ 1. ఓకేనా? నెక్స్ట్ yn ప్లస్ 1 ఈక్వల్ టు yn ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ xn yn. ఓకేనమ్మా? is known as the Euler's method in solving differential equations. మీకు ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఫార్ములా యూలర్స్ మెథడ్ ఫార్ములా అమ్మ, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మీకు. yn plus 1 equal to yn plus h into f of xn yn.
నెక్స్ట్ సమ్ చూడండి. సాల్వ్ ద ఈక్వేషన్ y డాష్ ఈక్వల్ టు -y విత్ కండిషన్ y ఆఫ్ 0 ఈక్వల్ టు 1 ఫర్ x ఈక్వల్ టు 0.04 ఇన్ 4 స్టెప్స్. x వాల్యూ 0.04 ఇచ్చి 4 స్టెప్స్లో ఈక్వేషన్ సాల్వ్ చేయమన్నారు. అంటే ఏం చేసుకుంటాము, ఫస్ట్ ఇది x వాల్యూ మనకి ఇచ్చింది, ఇనీషియల్ కండిషన్ ఇచ్చారు అండ్ ఫంక్షన్ ఇచ్చారు, x వాల్యూ ఉంది. 0.04 దగ్గర వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అవునా, దీని మరి x వాల్యూ x0 y0 ఉంది. మనం చేయడానికి ఫార్ములాలో h కావాలి. h కావాలంటే మనం ఎలా తీసుకుంటున్నాం, మనకి ఇచ్చిన వాల్యూని x ఈక్వల్ 0.04ని 4 స్టెప్స్ అన్నాడు కాబట్టి 0.04/4 చేసుకుంటున్నాం. ఇలా తీసుకుంటున్నామమ్మా. హియర్ వి టేక్ h ఈక్వల్ టు 0.04/4 ఈక్వల్ 0.01. ఓకేనా. ఇప్పుడు x1 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. x1 వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, x1 ఈక్వల్ టు ఎంత, x0 ప్లస్ h కదా. x0 వాల్యూ 0 ప్లస్ h 0.01, 0 ప్లస్ 0.01 అంటే 0.01. నెక్స్ట్ x2 వాల్యూ ఏమవుతుంది, x0 ప్లస్ x1 ఈక్వల్ టు x0 ప్లస్ h. x0 వాల్యూ ఎంత, 0 ప్లస్ h వాల్యూ 0.01, దట్ ఈక్వల్ టు వాల్యూ 0.01, అది x1 వాల్యూ. నెక్స్ట్ x2 వాల్యూ, x2 ఈక్వల్ టు x0 ప్లస్ 2h, దట్ ఈక్వల్ టు x0 0 ప్లస్ 2 ఇంటూ 0.01, దట్ ఈక్వల్ టు ఎంత, 0.02. ఓకేనా. అలా x3 ఈక్వల్ టు 3h కదా, 0.03. x4 ఈక్వల్ టు 4h కదా, 0.04. ఓకేనా. ముందే x1 x2 x3 x4 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. 4 స్టెప్స్ అన్నాడు కాబట్టి 4th స్టెప్లో 0.04 వచ్చింది. ముందు ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఈ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంట, వీ నో దట్ మనకు తెలిసి యూలర్స్ మెథడ్లో y ఆఫ్ n ప్లస్ 1 ఈక్వల్ టు yn ప్లస్ h ఇంటూ f ఆఫ్ xn yn ఫర్ n ఈక్వల్ టు 0 1 2 అండ్ సో ఆన్. అక్కడ మనకు 4 స్టెప్స్ అన్నాడు కాబట్టి 0 1 2 3 వరకు వేసుకుంటాం. ఓకేనా, 3 వరకు వేసుకుంటాం. ఫస్ట్ n ప్లేస్లో 0 వేసుకుంటే 0 ప్లస్ 1 ఎంత, 1, y1 ఈక్వల్ టు n ప్లేస్ 0 y0 ప్లస్ h ఇంటూ f ఆఫ్ x0 y0. నెక్స్ట్ y0 వాల్యూ ఎంత, y0 వాల్యూ 1. ఓకేనమ్మా, 1 ప్లస్ h వాల్యూ 0.01 అంటే f ఆఫ్ x0 y0. x0 y0 అంటే ఏమొస్తుంది, మైనస్ ఆఫ్ y0 కదా. అవునా, ఫంక్షన్లో మైనస్ ఆఫ్ y0. మైనస్ ఆఫ్ y0 అంటే y0 వాల్యూ ఎంత, 1, -1. -1 ఇంటూ 0.01 0.01. ఇక్కడ y0 వాల్యూ 1 కాబట్టి 1 మైనస్ 0.01 అంటే 0.99. ఇది వచ్చిన వాల్యూ ఏంటి, y1 వాల్యూ. ఆ y1 వాల్యూ తీసుకెళ్ళి దేని దగ్గర y1 వాల్యూ వచ్చింది, 0.01 x1 దగ్గర y1 వాల్యూ వచ్చింది. దీని ఎదురుండి ఇది వేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ నౌ వీ టేక్ n ఈక్వల్ టు 1 తీసుకుంటాం. 0 వేసుకున్న తర్వాత 1 వేసుకుంటే n ప్లేస్లో 1 ప్లస్ 1 ఈక్వల్ టు y1 ప్లస్ h ఇంటూ f ఆఫ్ x1 y1. ఓకేనమ్మా. 1 ప్లస్ 1 అంటే 2, y2 ఈక్వల్ టు y1 వాల్యూ ఎంత, y1 వాల్యూ ఎంత, 0.99 ప్లస్ h వాల్యూ 0.01 ఇంటూ f ఆఫ్ x1 వాల్యూ 0.01 0.99. ఇప్పుడు ఫంక్షన్ ఏంటి, మైనస్ y కదా, అంటే మైనస్ y1 మైనస్ ఆఫ్ 0.99. దీంతో సింప్లిఫై చేసుకుంటే టోటల్ వచ్చిన వాల్యూ 0.9801. ఓకేనామా. ఇదేంటి, y2 వాల్యూ. అది ఎక్కడ, x2 దగ్గర. x2 వాల్యూ వేసుకున్నప్పుడు వచ్చిన y2 వాల్యూ. ఓకేనా, 0.9801. నెక్స్ట్ ఏం కావాలి, థర్డ్ది. అంటే y ప్లేస్లో ఎంత వేసుకోవాలి, 1 వరకు వేసుకున్నాం, 2 వేసుకోవాలి. అన్న ప్లేస్లో 2 వేసుకుంటే 2 ప్లస్ 1 ఎంత, 3. నెక్స్ట్ y2 ప్లస్ h ఇంటూ f ఆఫ్ x2 y2. x2 y2 h అండ్ y2 వాల్యూ వేసుకుంటావు, y2 ప్లస్ h ఇంటూ మైనస్ ఆఫ్
y2, దాన్ని సింప్లిఫై చేసుకుంటే y3 వచ్చింది. ఆ y3ని x3 దగ్గర వేసుకుంటాం. సేమ్ అలానే n వాల్యూ 3 తీసుకుంటే 3 + 1 4 y3 ప్లస్ h ఇంటూ x3 y3 వాల్యూ సింప్లిఫై చేసుకుంటే -y3 అవుతుంది. y3 ప్లస్ h ఇంటూ -y3 దాన్ని సింప్లిఫై చేసుకుంటే వచ్చిన వాల్యూ y4. ఆ y4 తీసుకొచ్చి దీంట్లో వేస్తాం. ఈ టేబుల్ మెన్షన్ చేసుకుంటామా, మీకు క్లారిటీగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, సాల్వ్ ద ఈక్వేషన్ dy/dx = 1 - y విత్ ద ఇనీషియల్ కండిషన్ x = 0, y = 0 అంటే x ≠ 0, y ≠ 0 బై యూజింగ్ యూలర్స్ అల్గారిథం అండ్ tabulated the solution at x = 0.1, x 0.2, 0.3. ఓకేనా? x1 x1 x2 x3 వాల్యూస్ ఇచ్చేసారు. 0.1, 0.2, 0.3. ఇప్పుడు దీని నుంచి h వాల్యూ ఎలా చేయొచ్చు? x1 మైనస్ x0 కదా, అంటే 0.1 - 0, 0.1 h = 0.1, x0 y0 ఉంది, x1 x2 x3 ఉన్నాయి. టేబుల్ వేసుకుంటారు. ఈ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఫస్ట్ n = 0 తీసుకుంటాం. యూలర్స్ మెథడ్లో వేసుకుంటే 0 + 1 వాల్యూ ఎంత? y1, y0 ప్లస్ h ఇంటూ f ఆఫ్ x0 y0. 0 ప్లస్ h వాల్యూ 0.1 ఇంటూ f ఆఫ్ 0, 0. ఫంక్షన్ మనకి ఏంటి? 1 - y, 1 మైనస్ ఆఫ్ 0, 1 ఇంటూ 0.1, 0.1. y1 ఎంత వచ్చింది? 0.1. నెక్స్ట్ n = 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఎక్కడ? యూలర్స్ ఫార్ములాలో y ఆఫ్ n + 1 = yn ప్లస్ h ఇంటూ f ఆఫ్ xn yn. n = 1 వేసుకుంటే 1 + 1 2. y2 = y1 ప్లస్ h ఇంటూ f ఆఫ్ x1 y1. 1 మైనస్ ఆఫ్ y1, 1 మైనస్ ఆఫ్ 0.1 దట్ ఈక్వల్ టు 0.19. అది x2 వాల్యూ దగ్గర. అండ్ x3 0.271. ఈ టేబుల్ వేసుకుంటే అదేనమ్మా సొల్యూషన్. అర్థమైందా? నెక్స్ట్, compute y of 0.2 up to 4 decimals using Euler's method when dy/dx = 1 + y² and initial condition f of y of 0 = 0. మనకి ఇచ్చిన ఫంక్షన్ రాసుకుంటాం. ఇనీషియల్ కండిషన్ x0 y0 రాసుకుంటారు. ఇచ్చిన dy/dx అనేది f of x, y. టేక్ ఎలా తీసుకుంటామంట? అక్కడ 0.2 దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నాడు. h అనేది 0.1 తీసుకుందాం. మనం ఎజ్యూమ్ చేసుకోవాలమ్మ. ఇవ్వకపోతే ఎలా ఎజ్యూమ్ చేసుకోవాలో తెలుస్తుంది కదా. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ డైరెక్ట్గా 0.2 అనేది చేసామనుకో h వాల్యూ 0.2 వస్తుంది. అంటే ఒకటే చేస్తాం మనం, ఒక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే వస్తుంది. ఇప్పుడు సమ్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే దీంతోనే అయిపోతే ఒక 7 మార్క్స్ ఎలా పడతాయమ్మా. అందుకని 0.2 తీసుకోవడం కోసం h వాల్యూ ఒక 2 అయినా రావడం కోసం h వాల్యూ 0.1 తీసుకున్నాను. ఓకేనా? అప్పుడు x1 x2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. x2 వాల్యూ 0.2 దగ్గర ఇదేగా ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఇక్కడ వరకు చేసుకుంటే సరిపోతుంది. y1 = ఎలా వస్తుంది? ఇది x n ప్లేస్లో 0 పెట్టుకుంటే y1 వస్తుంది. y0 ప్లస్ h ఇంటూ f ఆఫ్ x0 y0. ఆ వాల్యూస్ అన్ని దీంట్లో వేసుకుంటే y1 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ y1ని x1ని y1ని మరలా y2 కింద తీసుకుంటే ఓకేనమ్మా, అది y2 వాల్యూ. నెక్స్ట్, ఇప్పటి వరకు మనం చేసుకున్న ఫంక్షన్లో ఓన్లీ y టర్మ్ ఒకటే ఉంది. ఇప్పుడు x y 2 టర్మ్స్ ఉంటే ఎలా చేసుకోవాలో చూడండి. Given y dash equal to y minus x by y plus x with y not equal to 1. Find y for x equal 0.1 in 4 steps by Euler's method. ఓకేనా అమ్మా? ఇక్కడ y ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అని ఇచ్చారంటే ఇక్కడ x0 అనేది ఇక్కడ 0, y నాట్ ఈక్వల్ టు 1. x0 ఈక్వల్ టు 0, y నాట్ ఈక్వల్ టు 1. ఓకేనా? h వాల్యూ ఇక్కడ 0.1 అనేది x కింద ఇచ్చిన 4 స్టెప్స్ అన్నాడు కాబట్టి h వాల్యూ 0.1/4 తీసుకుంటాం. వాల్యూ వచ్చింది. బై యూలర్స్ మెథడ్ ఫార్ములా వేసుకుంటారు. ఇక్కడ y1 రావాలంటే అన్న ప్లేస్ ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. 0 + 1 y1 = y0 ప్లస్ h ఇంటూ f ఆఫ్ x0 y0. y1 = y0 అంటే వాల్యూ ఎంత? 1 ప్లస్ h అంటే 0.025 ఇంటూ x0 y0 0
1 అంటే 1 మైనస్ 0 బై 1 ప్లస్ 0, y మైనస్ ఎక్స్ బై వై ప్లస్ ఎక్స్. దాన్ని సింప్లిఫై చేసుకొని వచ్చిన వాల్యూ y1. ఇక్కడ y1 రాసుకో, అది మనం x1 x2 x3 x4 తెలియాలి కదా, ఇది స్టార్టింగ్ చేసేసుకోండి అమ్మ. x1 x2 x3 x4 అనేవి స్టార్టింగ్ చేసుకుంటే హెచ్ వచ్చిన తర్వాత x0 ప్లస్ హెచ్ వాల్యూ ఎంత 0 ప్లస్ 0.025, 0.025. x2 అంటే x0 ప్లస్ 2h కదా, 0 ప్లస్ 2 ఇంటూ హెచ్ 0.050, x0 ప్లస్ 3h 3 ఇంటూ హెచ్ 0.075, నెక్స్ట్ 4h 0.100 అంటే 0.1. ఓకేనా, ఇప్పుడు y1 వాల్యూ వచ్చింది, y1 వేసుకుంటాం. సేపు అలానే y2లో x1 y1 మైనస్ x1 బై y1 ప్లస్ x1, దాన్ని సింప్లిఫై చేసుకుంటూ వచ్చిన వాల్యూ. నెక్స్ట్ y3 సేమ్ అండ్ y4 ఇవన్నీ కూడా టేబుల్లో వేసుకుంటారు. అర్థమైంది కదమ్మా యూలర్స్ మెథడ్. Thank you all of you.